హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్గా వచ్చిన ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. మొత్తం 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ వేకెన్సీస్ని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ముందుగా ఈ డేట్ షెడ్యూల్ని చెక్ చేసుకొని ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఈ మంత్ 20th లోగా ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే నోటిఫికేషన్ ఈరోజే అంటే 12/1/2024 విడుదలయ్యింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అయితే 12/1/2024 అంటే ఈరోజే. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/1/2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ స్క్రూట్ని 22/1/2024 నుండి 29/1/2024 వరకు జరుగుతుందండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే 30th జనవరి 2024 అయితే విడుదలవుతుంది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే 31/1/2024 నుండి 1/2/2024 లోపు తెలియపరచొచ్చండి. సెలక్షన్ లిస్ట్ అయితే 5/2/2024 విడుదలవుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ 6/2/2024 ఇస్తారని ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైకే మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి 16 విభాగాలలో 40 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ విధంగా ఈ శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా 26 జిల్లాల యొక్క నోటిఫికేషన్స్ కూడా ఫర్దర్గా మనకైతే వస్తాయి. సో మీ జిల్లా ఏంటి అనేది వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే నేను మీకు తెలియపరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ ఒకటి విడుదలవుతున్నాయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 విభాగాల్లో మొత్తం 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల అభ్యర్థులు అయితే 12/1/2024 నుండి 20/1/2024 సాయంత్రం 5 గంటల వరకు ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారానైనా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం వారికి అప్లై చేయొచ్చు. అలాగే మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితే ఇస్తారు. పోస్టుల విషయానికి వస్తే ఇందులో కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి మరియు అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయండి. కేటగిరీస్ వైజ్గా ఏ పోస్ట్కి ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం విభాగంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అయితే బుక్ బేరర్ ఒక పోస్ట్ అయితే ఉందండి. దీన్ని అవుట్ స్టాండింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని BCAకి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనిని అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ని STకి కేటాయించారు. శాలరీ 18,500 వరకు అయితే ఉంటుంది. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అయితే ఉంది. దీన్ని అవుట్సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటిని OC జనరల్కి కేటాయించారు. శాలరీ 18,500 వరకు అయితే ఉంటుందండి. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం విభాగంలో భర్తీ చేస్తున్న పోస్టులు అయితే స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిని కాంట్రాక్ట్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటిని SCకి ఒకటి OCకి ఒకటి కేటాయించారు. శాలరీ 40,970 వరకు అయితే ఉంటుంది. అలాగే MNO పోస్టులు 13 పోస్టులు అయితే ఉన్నాయి.
ఇవి అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటిని బీసీబీకి ఒక పోస్టు, ఓసీకి 4 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, బీసీసీకి ఒక పోస్టు, ఎస్సీకి 2 పోస్టులు, బీసీడీకి ఒక పోస్టు, బీసీఈకి ఒక పోస్టు, బీసీఏకి ఒక పోస్ట్ చొప్పున కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ F1 పోస్టులు అయితే 8 ఉన్నాయండి. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన రిక్రూట్ చేస్తున్నారు. వీటిని ఓసీకి 4 పోస్టులు, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీబీకి ఒక పోస్ట్ చొప్పున కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం విభాగంలో భర్తీ చేస్తున్న పోస్టులు అయితే పర్సనల్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటికి ఓసీ కోటి, ఎస్సీ కోటి కేటాయించారు. శాలరీ 18,500 వరకు అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని బీసీఏకి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీన్ని కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటికి ఓసీకి 1, ఎస్సీకి 1 కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. అసిస్టెంట్ లైబ్రరీయన్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని ఓసీకి కేటాయించారు. శాలరీ 27,045 వరకు అయితే ఉంటుందండి. హౌస్ కీపర్స్ లేదా వార్డెన్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటిని ఓసీ కోటి, ఎస్సీ కోటి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. ఈ పోస్టులకు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హౌస్ కీపర్స్ లేదా వార్డెన్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటిని ఓసీ కోటి, ఎస్సీ కోటి కేటాయించారు. శాలరీ 18,500 వరకు ఉంటుంది. అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. వీటిని ఓసీ కోటి, ఎస్సీ కోటి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. క్లాస్ రూమ్ అటెండెంట్ అయితే ఒక పోస్ట్ అయితే ఉందండి. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని ఓసీకి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. ఆయా పోస్ట్ అయితే ఒకటి ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని ఓసీకి కేటాయించారు. శాలరీ అయితే 15,000 వరకు ఉంటుంది. అలాగే ఈ పోస్ట్కి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని ఓసీకి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. లైబ్రరీ అటెండెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్ చేస్తున్నారు. దీనిని ఓసీకి కేటాయించారు. శాలరీ 15,000 వరకు అయితే ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే మొత్తం 40 పోస్టులు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మరి పోస్టుల సెలక్షన్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని రకాలైన రిజర్వేషన్స్ కూడా పాటిస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఇక్కడ వివిధ రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. 16 విభాగాల్లో మొత్తం 40 పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. మరి ప్రస్తుతం 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టులు చాలానే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ బేరర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2కి ఐటీఐతో పాటు 10th పాస్, ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్, హౌస్ కీపర్, వార్డెన్స్, అటెండర్స్, ఆఫీస్ సబార్డినేట్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఇలా ఈ పోస్టులకి అయితే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. వీటితో పాటుగా మనం చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, స్పీచ్ థెరపిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇలాంటి జనరల్ అండ్ మెడికల్, పారామెడికల్ జాబ్స్ అనేటివి కూడా రెలవెంట్ సబ్జెక్ట్స్లో డిగ్రీ పాస్ అయ్యి మరియు రెలవెంట్ పారామెడికల్ కోర్సెస్ లేదా పారామెడికల్ డిగ్రీలు, డిప్లొమాలు ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారండి. అలాగే మిగతా పోస్టులకి నోటిఫికేషన్లో సూచించిన విధంగా క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 1/7/2024 నాటికి మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. టోటల్గా అన్ని రిలాక్సేషన్స్ కలిపి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ దాటకుండా చూసుకోవాలండి. ఫీజు విషయానికి వస్తే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ డీడీ తీసి ఆ రిసీట్ని అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏ రకమైన ఫీజు పే చేయక్కర్లేదు. నెక్స్ట్ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మెరిట్ బేస్ మీదనే సెలక్షన్ అయితే ఉంటుంది. ఎటువంటి పరీక్ష కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్సెస్ అన్ని కన్సిడర్ చేసి మెరిట్ బేసిస్ మీదనే సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా అని, పర్మనెంట్ కాదు కదా అని భయపడే అవసరం లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువ తీసుకుంటున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని
కానీ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా, అలాగే ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్ట్ చేసి, అంటే ప్రతి జెరాక్స్ డాక్యుమెంట్ కింద భాగంలో సైన్ చేసి వాటన్నిటిని అప్లికేషన్ జత చేసి, అలాగే డీడీ రిసీట్ అటాచ్ చేసి 20 జనవరి 2024లోగా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం వారికి సబ్మిట్ చేయాలండి. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, నైబర్స్తో, అన్ఎంప్లాయ్ యూత్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మరో నలుగురికి ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.